వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భించిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ గురించి ఎనలేని కృషి చేసినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మరి అన్ని నియోజకవర్గాల్లో మరణించినటువంటి వారికి మరి వైఎస్ఆర్ పార్టీ సంతాపం తెలియజేస్తూ ఉంది. వారి పేర్లు ఇప్పుడు చదవడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా నుండి ఇచ్చాపురం కారంగి తులసయ్య, వలసల బాలకృష్ణ, దల్లి రాము, పలక పోలారావు, మద్దాల కామాక్షమ్మ, మరి టెక్కల నుంచి ఎర్రన్నెల చిరంజీవి, కవిటి కృష్ణమూర్తి, అరంగ నారాయణరావు, జోరు గోవిందరెడ్డి, మరి హెచ్ఆర్ల ఆమదాలస్ నుంచి గరుబిల్లి అప్పలనాయుడు, బుడమూరు రాజులు, వ్యాపార నేతాజీ, గురువు పాపయ్య, అలానే పలాస ప్రాంతం నుండి సాలన తవిటయ్య, బొడ్డు కృష్ణారావు, ఆవుల శ్రీనివాసరావు గారు, నివేదిత పెండ, నెల్లిమర్ల విజయనగరం జిల్లా నెల్లిమర్ల స్వర్గీయ శ్రీ కొమ్మూరి అప్పలస్వామి మాజీ పార్లమెంటు సభ్యులు, విజయనగరం స్వర్గీయ నువ్వాడ సత్యనారాయణ మాజీ వైస్ ఎంపీపీ గారు, స్వర్గీయ పద్దివాడ నారాయణ స్వామినాయుడు, స్వర్గీయ రాజేశ్వరరావు గారు, విశాఖపట్నం జిల్లా భీమునిపంట ప్రాంతం నుంచి ఎర్రిబోతి బుల్లిబాబు గారు, జిట్ల జయరామరెడ్డి, పినిశెట్టి అప్పలనాయుడు గారు, మరి విశాఖపట్నం పాయికిరాపేట నియోజకవర్గం నుంచి సిద్ధాపత్తుల జోగారావు గారు, కోరందాస్ నోకరాజు గారు, విశాఖపట్నం మాడుగుల నియోజకవర్గం మరి మాడుగుల మండలం నుంచి గట్టిరెడ్డి వెంకటరమణ గారు, ఎలియాస్ బాబ్జీ గారు, ఎక్స్ సర్పంచ్ గారు, మరి గోకాడ అప్పారావు గారు సత్యవరం గ్రామం నుంచి మాడుగుల మండలం, చోడవరం నియోజకవర్గం చోడవరం మండలం నుంచి సాలాపు రమణమూర్తి గారు కోఆపరేటివ్ అధ్యక్షులు, దొండా సత్యనారాయణ గారు నీటి సంఘ అధ్యక్షులు వడ్డాది నుంచి, అలానే పీగన్నవరం తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం కాలిపు పుష్ప గారు, జువాద్ హుస్సేన్, మంతెన రంగరాజు గారు, బొంది కృష్ణమూర్తి గారు, అనపర్తి ప్రాంతం నుంచి నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, మేడిశెట్టి భాస్కర్రావు గారు, దూరంపూడి అమ్మిరెడ్డి గారు, పిల్లి చంటి గారు, అలానే కాకినాడ సిటీ నుంచి దామకూర ఆదినారాయణ గారు, ఎరిపల్లి చెన్నయ్య గారు, నాయన శ్రీని గారు, అమలదాస్ అప్పారావు గారు, ఎస్కే బాబు గారు, బుర్రా మంగయ్య గారు, పువ్వులు బేబీ గారు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మామిడి శివ, పీనిడి వీరభద్రరావు, బండి శ్రీనివాసరావు గారు, అలాగే వెస్ట్ గోదావరి నుంచి పోలవరం నుంచి అల్లూరు రంగారావు గారు, అల్లూరు కృష్ణారావు గారు, కనితి వెంకటేశ్వరరావు గారు, కుంజా నాగరాజు గారు, అలా పశ్చిమ గోదావరి తణుకు ప్రాంతం నుంచి శ్రీ మాసిరి నరేంద్ర, ఇందుకూరు సీతారామరాజు గారు, శ్రీ కొప్పిశెట్టి వెంకటరామరావు గారు, కామన జగత్ గోపాలకృష్ణ గారు, కరి శ్రీనివాసులు గారు, కృష్ణా జిల్లా అవనగడ్డ ప్రాంతం నుంచి భూపతి యానాది, అవనగడ్డ గొరపత్తి శేషగిరిరావు గారు, అవనగడ్డ షేక్ మస్తాన్ గారు, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఆవుల జాలయ్య గారు, పురుడి శ్రీనివాసరెడ్డి గారు, కాళే సుప్రసాద్ గారు, శ్రీ ప్రభాకర్ గారు, ఉన్నం సుధీర్ బాబు గారు, అలానే ప్రకాశం జిల్లా చీరాల నుంచి గట్టు నాగేశ్వరరావు గారు, కుంభ రాంబాబు గారు, చెల్ల నారాయణ గారు, దార్ల ప్రసాద్ గారు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బతుకోవత్తు బాలాజీ నాయక్, ఎర్రగొండపాలెం దగ్గర చెంచిరెడ్డి, మరి తేలుగుట్ల మల్లారెడ్డి, శ్రీకాశల నరసింహస్వామి, కందుల యేసురత్నం, కురాల శెట్టి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి సయ్యద్ దస్తగిరి భాష, సామా పుష్ప గారు, గొరిపేటి రామారావు గారు, గుత్తుల శ్రీని గారు, మరి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ఎర్రనాగు చిన్నపరెడ్డి, చెరుకూరు వెంకటస్వామి గారు, మార్కాపురం గొర్రెలపాటి ఆంజనేయులు గారు, మార్కాపురం దుగ్గిరెడ్డి కొండలరావురెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ కడప జిల్లా ఆవుల వేణుగోపాల్ రెడ్డి, పోటూరు అప్పయ్య, గజ్జల రాజారెడ్డి గారు, విజయ విశ్వనాథరెడ్డి గారు, పొద్దుటూరు దొంతు నారాయణ రెడ్డి గారు, ఏ కొండమ్మ, అంకన్న, హుస్సేన్ బేగం, రియాజు బాషా, మొగల కొండారెడ్డి, పేరం ఎలుకలరెడ్డి, మిత్తిపాటి గంగారెడ్డి, పులిరాజు శేఖర్ రెడ్డి గారు, ఇలా మన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో రావాలని చెప్పి మరి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అనుక్షణం మరి పార్టీ గురించే కృషి చేసి వీరందరూ కూడా స్వర్గస్థులైనారు. ఈరోజు ప్లేనరీ సమావేశంలో వారికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని విధాలా సహకరించాలని
వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి విరమిస్తూ ఉన్నా. తెలంగాణ స్టేట్ నుంచి అక్కడ చనిపోయిన వారికి కూడా మనకి నివాళి అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకులు కూడా ఈ మధ్యకాలంలో చనిపోవడం జరిగింది. అందులో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం చెందినటువంటి బీటీ వెంకటేష్, సీతమ్మ, బుచ్చిరెడ్డి, రమణయ్య, రాధాకృష్ణ వీళ్ళ 5గురు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మౌనం పాటించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వీరందరి మరణం పట్ల దయచేసి అందరం 1 నిమిషం పాటు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి నిలబడి మౌనం పాటించండి. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ.